కేవీపీఎస్ అట్లాగే ఎంఆర్పీఎస్ వామపక్ష పార్టీల నాయకులందరూ కలుపుకొని లింగన్న కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపడం జరిగింది. నిన్న మున్సిపల్ కమిషనర్ నాగరాజు గారు అక్రమంగా పోయి వాళ్ళ ఇంటికి పోయి నోటీసులు అతికిచ్చి జేసీబీ తోటి కూలుస్తానని చెప్పి ఈరోజు దళిత కుటుంబం పైన అన్యాయమైనటువంటి దాడికి పాల్పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఈరోజు తహసీల్దార్ గారు అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఆత్మకూరులో కండ్లు మూసుకున్నారా? ఎంతోమంది చెరువులు అక్రమ కట్టడాలు కట్టుకున్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10% భూమిలో విల్లాలు వేసి ఈరోజు ప్రైవేటు ప్లాట్ల దందా చేస్తుంటే ఈ కమిషనర్ నాగరాజు కానీ తహసీల్దార్ కానీ కండ్లు కనబడతలేవా? కోటీశ్వర్ల లంచాలకు తలొగ్గి వాళ్ళ మోకాల మీదకి పోని అధికారులు కేవలం దళితుడు గత 38 ఏళ్లుగా సామాజికంగా తను చిన్నగా ఏదో జిరాక్స్ సెంటర్ పెట్టుకొని బతికేటటువంటి ఒక దరిద్ర కుటుంబం, సామాజిక తరగతి నుంచి వచ్చినటువంటి కుటుంబమే ఈ కమిషనర్ గారికి కనబడిందా? వేరే ధనవంతులు అగ్రవర్ణాలు చెందినటువంటి కుటుంబాలు ఈరోజు ఎన్నో 10% భూములు అమ్ముకొని ఇదే కమిషనర్ తహసీల్దార్ల ఆఫీసుల్లో డబ్బులు ఇచ్చి ఈరోజు రికార్డు పరంగా చేసుకున్నారు. శాతనైతే ఈ 10% భూమిని స్వాధీనం చేసుకొని అక్కడ ప్రభుత్వ నోటీస్ బోర్డులను ఏర్పాటు చేయాలి. చెరువుల కబ్జా అయినాయి హైదరాబాద్ తరహాలో హైడ్రా ఇక్కడ కూడా అమలు చేసి శాతనైతే కమిషనర్ అటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఎవరో రాజకీయ నాయకుల అండ ఉందని ఎవడో ఫోన్ చేసిందని చెప్పి ఈరోజు దళిత కుటుంబం మీద అన్యాయంగా జేసీబీలు పెడతామంటే మున్సిపల్ పెద్ద ఎత్తున ముట్టడి చేస్తాం. కమిషనర్ అయినా తహసీల్దార్ అయినా దళితులకు వ్యతిరేకంగా పోరాడితే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే ఈ కేసు పైన ఎస్సీ ఎస్టీ కమిషన్కు కాంప్లైంట్ చేస్తాం. మానవ హక్కులు ఉల్లంఘించిందని చెప్పి కమిషనర్ మీద తహసీల్దార్ మీద న్యాయపరమైనటువంటి పోరాటం చేయడం కూడా దళిత సంఘాలుగా వెనుకాడం. కాబట్టి ఇప్పటికైనా మానవత దృక్పథంతో మీరు నిజంగా పంచనామా నిర్వహించి ఆత్మకూరులో అదే నివాసంలో ఎన్నేళ్ళు ఉన్నారు చుట్టుపక్కల విచారణ చేయండి, పంచనామా చేయండి, సాక్షులను విచారించి